హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు 28 సైజు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను. ముందుగా హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ అంతా కుట్లలకు ఇచ్చి పెట్టుకోవాలి. ఇది పుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను. ముందుగా హైట్ కొలుసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ కొలుసుకోవాలి. ఫస్ట్ హైట్ కొలుసుకున్నాం కదా, హైట్ కొలుసుకున్న తర్వాతకి ఇక్కడ కుర్చీల కోసం 5 ఇంచెస్ తీసుకోవాలి. 5 ఇంచెస్ ఇక్కడ పఫ్ కోసం తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి హ్యాండ్ మెజర్ చేసుకోవాలి. ఇక్కడ పీస్ పడుతుంది, మనకి ఇంత పీస్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇంత పీస్ వచ్చేస్తుంది, ఇక్కడ ఇంత హ్యాండ్ పీస్ వస్తుంది. హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ పఫ్ కావాలి అనుకుంటే కొంచెం ఇక్కడ హైట్ కూడా పెంచుకోవచ్చు. ఇట్లా ఇక్కడ పఫ్ వస్తుంది. ఇట్లా పెట్టుకుంటే ఒక 1 ఇంచ్ అంతా పెట్టుకున్న 2 ఇంచెస్ పెట్టుకుని ఇక్కడ పఫ్ అనేది ఇట్లా లేచినట్టుగా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి ఏం పెట్టట్లేదు, ఓన్లీ 5 ఇంచెస్ ఎక్కడైతే హైట్ ఉందో అక్కడి నుంచే తీసుకుంటున్నాను. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ ఒక కచ్చక, మిడిల్లో ఒక కచ్చక. హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీనికి ప్రిన్స్ కట్ అన్నాను కదా, ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడ్ వెనకాల బటన్స్ పెడుతున్నా, వెనకాల హుక్స్ వస్తాయి. ఓపెన్స్ ఉన్న సైడ్ రౌండ్ నెక్ గీసుకుంటున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కొలుచుకుంటున్నా. ఫస్ట్ 1/2 ఇంచ్ అంతా కుట్లలకు ఇచ్చి పెట్టుకోవాలి. ఫస్ట్ హైట్ కొలుచుకోవాలి. నెక్స్ట్ నడుము లూజు ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి 2 ఒక తాయి పెట్టి 1 ఇంచ్ ఇచ్చి పెట్టుకొని బట్టతో సహా క్లాత్ మెజర్ చేసుకోవాలి. నెక్స్ట్ కింది ఇక్కడ నుండి ఇక్కడ చంక భాగం వరకు చూసుకోవాలి. నెక్స్ట్ ఈప్ కప్ ఎంత ఉందో చూసుకోవాలి. ప్రిన్సెస్ కట్ పెడుతున్నా కదా, 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డరు 28 సైజు బ్లౌజ్ కటింగ్ 6 ఇంచెస్. ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ పెట్టి ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ ఇచ్చేస్తున్నాను. నెక్ విడ్త్ 2 ఇంచెస్ మీద 2 లైన్స్ ఉంటాయి కదా, అట్లా 2.25 అన్నట్టు కొలుచుకోవాలి. ఇక్కడ హైట్ ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ రౌండ్ ఇస్తున్నాను. ఇక్కడ బ్యాక్ హుక్స్ కాబట్టి నేను ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడు బ్యాక్ నెక్ తీసుకుంటున్నా.
లేదు మనకు ఫ్రంట్ నెక్ ముందర సైడ్ ఉక్సులు కావాలి అనుకుంటే మాత్రం మనము అక్కడ ఫోల్డింగ్ ఉన్న సైడ్ మాత్రమే తీసుకోవాలి ఫ్రంట్. కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది. ఫోల్డింగ్ ఉన్న సైడ్ ఇక్కడ మనం ఓపెన్స్ ఉన్నాయా, ఈ ఓపెన్స్ అనేటివి ఇక్కడ సైడ్ వేసుకోవాలి. సేమ్ ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా ఉందో అలా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ని తీసేస్తున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 1 ఇంచ్ పెట్టి రౌండ్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ భుజం దగ్గర నుండి 10 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఇక్కడ కింద 3 ఇంచెస్, ఇక్కడ 3.5 ఇంచెస్ ఇక్కడ. ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్కి 1/2 ఇంచు కొంచెం లోతు తీసుకోవాలి, ఇలా 1/2 ఇంచు. ఇప్పుడు దీన్ని మిడిల్కి కలిపేసేయాలి. మనం ఇక్కడ ప్లేట్ వేస్తాం కదా, దీనికి 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ హైట్ 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఇక్కడ ప్లేట్ లెంత్ ఇక్కడ 10 పెట్టుకున్నాం కదా, ఇక్కడ పాయింట్ దీని దగ్గర నుండి కొంచెం ఇట్లా క్రాస్గా గీసుకోవాలి. ఇక్కడ మనం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ పెంచుకోవాలి. ఇక్కడ మనకి చిన్న పీస్ పడుతుంది. ఇక్కడ కటింగ్ చేస్తున్నాను.
ఇది ప్రిన్సెస్ కట్. ఇక్కడ ఒక పీస్, ఇక్కడ ఒక పీస్ మనం ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అసలు వస్తాయి దీనికి. ఇది హ్యాండ్స్, ఇది ఉక్స్ పట్టికి. ఇది ఉక్స్ పట్టికి, కాజా పట్టికి ఇది వస్తుంది. హ్యాండ్స్ పీసులు మనం తీసుకుందాం. ఇక్కడ హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. మనం ఇక్కడ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చిందా రాలేదా, మనకు పీస్ సరిపోతుందా లేదా అని తెలుస్తుంది. ఇక్కడ నుండి ఇంతవరకు కాబట్టి మనకి పీస్ సరిపోతుందని అర్థం. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్.